హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తేనండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి సొరకాయ మా ఫ్రెండ్ వాణి హుజూర్ నగర్ నుంచి సత్తెనపల్లి తీసుకొచ్చింది సొరకాయ అండి. ఓ మై గాడ్, సొరకాయ అయితే ఇన్ని రకాల రెసిపీస్ తయారు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఫ్రెండ్స్, మీరు మనకి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసేవి. సొరకాయతో ముందుగా అయితే లడ్లు తయారు చేశాను, తర్వాత పూరీలు తయారు చేశాను, అండ్ నెక్స్ట్ దోశలు, ఊతప్పాలు అండ్ సొరకాయ పులుసు అండి. అసలు ఇదైతే చూస్తే వదిలిపెట్టారు. తయారు చేసిన తర్వాతే తెలిసిందండి ఇంత అద్భుతంగా ఉంటాయా. నిజంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క రెసిపీ తయారు చేసి తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మళ్ళీ తీసుకొని వచ్చి ఆ సొరకాయతో ఈ ఐటమ్స్ ప్రతిదీ కూడా తయారు చేసుకొని తినాలని అనిపిస్తుంది మీకు. నిజంగా తప్పకుండా ఈ వీడియోని వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూడండి. అలానే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉందో వీడియో కామెంట్ రూపంలో తెలియకుండా అయితే ఈ వీడియోని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే స్వీట్తో ఉండేటటువంటి లడ్లు తయారు చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక 150 గ్రాములు బెల్లాన్ని కొట్టుకొని అలా గిన్నెలో వేసేసుకొని బెల్లం మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలి. ఈ బెల్లం పాకం వచ్చే లోపల మరొక వైపు స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒక 1/2 కిలో బొంబాయి రవ్వ వేసేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే బొంబాయి రవ్వని గోల్డెన్ కలర్ వచ్చేలా ఈ విధంగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. మరొక విషయం అంటే మనకి బొంబాయి రవ్వ ఫ్రై అయిందో లేదో స్మెల్ ద్వారానే తెలుసు. సో దీన్ని దించేసుకొని వేరే ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకో. ఈ లోపల పక్కన ఉన్నటువంటి బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇలా చేతికి అంటుకుంటే మనకు పాకం రెడీ అయినట్టే. సో దీన్ని కూడా దించేసుకొని ఒక బౌల్లో పోసేసుకుందాము. ఇది ముందుగానే తురుము పెట్టుకున్నటువంటి సొరకాయ అండి. 100 గ్రాములు సొరకాయ తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నాను. ఒక చిన్న గిన్నె పెట్టుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసేసుకొని తురిమినట్టు ఇటువంటి ఈ సొరకాయని గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఒక పాన్లో 4 స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒక కప్పు జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టి ఫ్రై చేసినటువంటి ఈ బొంబాయి రవ్వ ఉంది కండి, దీనిలో 4-5 యాలకులు కొట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నటువంటి సొరకాయ తురుములు కూడా వేసుకొని బెల్లం పాకం కూడా మొత్తం దీనిలో వేసేసుకొని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా కలిసేలా గట్టిగా ముద్దలాగా ఒత్తేసుకోవాలి. సో కలుపుకున్న వీటిని ఒకసారి చేతికి కొద్దిగా తీసుకొని ఈ విధంగా లడ్డు సైజులో, అంటే మనం లడ్డు ఎలా తయారు చేసుకుంటామో అలా లడ్డూలాగా తయారు చేసేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలు 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసేసుకోవచ్చండి. మన ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా తయారు చేసి పెట్టండి. అస్సలు గుర్తుపట్టరు. ఒకటి తింటుంటే లడ్డు ఇంకా తినాలనిపిస్తుంది. నిజంగా తప్పకుండా వీటిని తయారు చేయండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నోరు ఊరించేటటువంటి ఈ పూరీలండి నిజంగా వేడితో తయారు చేశారు, అస్సలు గుర్తుపట్టలేరు. సొరకాయతో చేసినటువంటి ఈ పూరీలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. 1కి 4-5-6 ఈజీగా తినేస్తారు. దీనికైతే ముందుగా 1/2 కిలో సొరకాయ తురుముని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వీటిని కచ్చాపచ్చగా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఖచ్చితంగా 1/2 కిలో పిండికి 1/2 కిలో సొరకాయ తురుము. ఈ పిండిలో టేస్ట్ సరిపడేంత సాల్ట్, ఒక చిన్న స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పొడి అండ్ నెక్స్ట్ జీలకర్ర, తురుముకున్నటువంటి ఈ సొరకాయ తురుమును కూడా మొత్తం వేసేసి దీన్ని గట్టిగా, అంటే మనకి చపాతీ పిండి ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలి. దీనికి వాటర్ అస్సలు పట్టదండి. ఈ తురిమినటువంటి సొరకాయ సరిపోతుంది. సొరకాయ తురుముని మొత్తం నీరు ఉంటుంది కాబట్టి అసలు వాటర్ పోయిన అవసరం లేదు. సో ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని, అంటే చపాతీ పిండిలాగా కలుపుకొని చేతికి కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి పిండి అంటుకుంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి ఫస్టే ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఉత్తుకొని ఈజీగా పూరీ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా తయారైపోతుంది. ఆయిల్ అయితే ముద్దలు చేసే లోపల ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకోండి.
ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది. సో ఈ కవర్ మీదనే నేను వీటిని చూడండి ఎలా ఒత్తేసుకుంటున్నాను. ఈ విధంగా గుండ్రంగా మనము చపాతి అంటే పూరీకర అవసరం లేకుండా చేత్తోనే ఈ విధంగా గుండ్రంగా ఒత్తేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఒత్తేసుకోండి. నేనైతే అరిచేయ అంత వెడల్పును తయారు చేసుకున్నాను. సో ఇది కాగినటువంటి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు అండి బాగా వేడికిదిగా ఆయిల్, దాన్ని లో ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకుంటే చక్కగా పొంగి మనకి మెత్తగా పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది. సో తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. మా చిన్నతనంలో సొరకాయలు ఇంట్లోనే పండేయండి. ఎక్కువగా వారానికి 1-2 రోజులు ఇవి తయారు చేసుకొని తినేవాళ్ళము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. తప్పకుండా తయారు చేసుకోండి. బాడీకి ఇది చలవ పొడి చేస్తుంది. ఈ పూరీలు మాత్రం అస్సలు వదిలిమేకండి. తక్కువ టైంలో ఈజీగా చాలా రుచిగా ఉండేలా ఉంటుంది. వీడియో మడక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరొక రెసిపీ వచ్చేసి స్పాంజీ లాగా నోరు ఉంచేటటువంటి, తింటూ ఉంటే తినాలనిపించేటటువంటి. వీటి తయారీకి అయితే ముందుగానే 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చా పచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ దోసపిండి వేసి పెట్టుకున్నదండి. ఇది ఒక 1/4 కిలో దోసపిండిలో 100 గ్రాముల సొరకాయ తురుమును వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ను కూడా కలుపుకొని కొద్దిగా అయితే కొత్తిమీర తురుము వేసుకొని టేస్ట్ సరిపడంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని దోసపిండిలాగా ఈ విధంగా కలుపుకోండి. కొద్దిగా మరీ గట్టిగా కాకుండా జాగ్రత్తగా కాకుండా ఈ విధంగా దోసపిండిలాగా కలిపేసుకొని ఈ విధంగా పెనంపై కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దోశలాగా వేసేసుకోండి. లైట్గా పైన కొద్దిగా నేనైతే కొబ్బరి కారం చల్లానండి. అది మీ ఆప్షనల్. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కొద్దిగా ఫ్రై అవ్వటానికి టైం పడుతుంది. సో ఈ 2 వైపులా వీటిని కాల్చుకోవాలి. ఒక దోశతో వదిలిపెట్టే దోశలు కాదండి. ఒకటి తింటుంటే ఇంకా తినాలనిపించేటటువంటి ఈ దోశల స్పాంజీ లాగా మెత్తగా రుచి మడుకు అదిరిపోతుందండి. రోజు తినే దోశల కన్నా ఈ దోశలు చాలా వెరైటీ టేస్ట్, కమ్మగా ఉంటాయి. తింటుంటే ఏదైనా చట్నీతో తినంటే ఇంకా సూపర్గా ఉంటాయి. అదే పిండితో ఇలా చిన్నగా ఊతప్పల్లాగా కూడా వేసుకోవచ్చు. పిల్లలకి చిన్న చిన్నవిగా ఊతప్పల్లాగా కావాలన్నా కూడా కొంచెం ఆనియన్స్ వేసైనా. సో అలా కాకుండా మామూలుగానే ఇప్పుడు ముందు పిండి కలుపుకున్న విధంగానే వేసుకొని కొద్దిగా లైట్గా మీకు ఇష్టమైన కారపొడి చల్లుకొని ఈ విధంగా 2 వైపులు తిప్పుకొని ఈ ఊతప్పంలా కూడా తయారు చేసేసుకోండి. రుచి అయితే నిజంగా మీరే అంటారు చాలా అద్భుతంగా ఉంది. డోంట్ మిస్ ఇట్. వీటిని మటుకు అస్సలు మిస్ అవ్వకండి. ఒకసారి తయారు చేసుకొని తినండి అంతే. రోజు కూడా ఈ దోశ ఇప్పుడు చేసిన వెరైటీస్ అన్నీ మీకు తప్పకుండా నచ్చినాయి అనుకుంటాను. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. మరొకటి కమ్మగా మంచి స్మెల్ వచ్చేటటువంటి, నోటికి మంచి టేస్ట్గా ఉండేటటువంటి సొరకాయ పులుసు అండి. చిన్నగా సొరకాయ ముక్కలు కట్ చేసుకొని ఒక టొమాటో, ఆనియన్స్ పొడవు కట్ చేసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, కారము, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం వేసుకొని మొత్తం ఈ విధంగా ముక్క మునిగే వరకు పోసేసుకోండి. ఆ రసాన్ని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మరగనిచ్చిన తర్వాత మరొక వైపు స్టవ్ వెలిగించి తాలింపు వేసేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనపప్పు అన్నీ కూడా తాలింపు గింజలు అంట. వీటిని ఒక గుప్పెడ కరివేపాకు వేసుకొని చిటికెడు ఇంగో పొడి వేసేసుకొని మరుగుతున్నటువంటి చారులు వేసేసుకోండి. అసలు ముద్ద మీద ముద్ద అన్నం మొత్తం కూడా ఈ చారుతోనే తింటారు. కొద్దిగా బెల్లం కూడా వేసేసుకోండి, మరీ టేస్ట్గా ఉంటుంది. సో 2 నిమిషాలు వీటిని మరగనిచ్చిన తర్వాత కొద్దిగా శనగపిండి 2 స్పూన్లు శనగపిండి వాటర్లో కలిపి వేసుకొని మరొక నిమిషం మరగబెట్టండి. ఒక గుప్పెడు కొత్తిమీర తరిమి వేసేసుకొని ఒక మంట అలా రానించి దించేసుకొని తినండి. చిన్నండి ఒక ముద్ద మిగల్చకుండా అన్నం మొత్తం కూడా లాగే చేసేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.